ద లార్డ్. నీ యవ్వన జీవితమును బట్టి తృణీకారము నొందకుమా. నేనైతే నా యవ్వన జీవితంలో చాలాసార్లు తృణీకరింపబడ్డాను. మనుషుల చేత నేను మంచి పేరు పొందగలిగానేమో కానీ దేవుని చేత మాత్రం చాలా విషయాల్లో నేను తృణీకరింపబడ్డాను. మాదిరికరంగా జీవించలేదు, నా ఇష్టానుసారంగా జీవించాను. ఇదే పాటలో ఫస్ట్ చరణంలో ఉంటుంది, నీ యవ్వనంలో నీ హృదయంను సంతృప్తిగా ఉండనిము, అయితే వీటిని బట్టి దేవుడు తీర్పులోనికి తెచ్చు నిన్ను అని. నేనైతే నా యవ్వనంలో నా ఇష్టం వచ్చినట్టు నా హృదయాన్ని నేను తృప్తిపరుస్తూ నేను జీవిస్తూ వచ్చాను. అయితే దేవుడు వాటిని బట్టి ఒకరోజు తీర్పులోనికి తెచ్చును అని ఇక్కడ ఒకటో చరణంలో, ఈ పాట ఒకటో చరణంలో రాసింది. కాబట్టి నేను రక్షింపబడిన తర్వాత నేను మాదిరికరంగా జీవించి తీర్పులోనికి రాకుండా నా పాపములన్నీ దేవుని ఎదుట క్షమించమని అడిగి నా పాపములన్నీ దేవుని రక్తంతో కడుక్కొని ప్రభువుని పోలి నడుచుకోవాలని నేను తీర్మానించుకున్నాను. ఆ తర్వాత మాదిరికరంగా జీవించడానికి కూడా నేను తీర్మానించుకున్నాను. కాబట్టి సహోదరులారా, ఎవరైనా మీరు కూడా ఇంకా యవనస్తులు మీరు ఇంకా మాదిరికరంగా లేకపోతే మీ యవ్వనం బట్టి తృణీకరించబడుతూ ఉంటే దేవుని చేత ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకొని ఈరోజు శనివారం, రేపటి కొరకు ఆరాధన కొరకు మీ హృదయాన్ని మీరు పరీక్షించుకొని దేవుని సన్నిధిలో కనబడటకు నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడుమా. ఈ పాట ప్రకారం మనము మన హృదయాలను సిద్ధపరచుకొని రేపు ఆరాధనకు రావాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కేవలం ఐరన్ చేసి శుభ్రమైన బట్టలతో రావడమే కాకుండా మన హృదయాలను కూడా శుభ్రపరచుకొని మన హృదయాల్లో ఉన్న పాపంని కడిగి వేసుకొని యథార్థ మనసుతో రేపు సమయానికి వీలైనంత వరకు మీకు ఆఫీసులు ఉన్నా, నైట్ షిఫ్ట్లు చేసినా, లేకుంటే ఏ ప్రాబ్లం ఉన్నా, అది నిజంగా జెన్యూన్గా ప్రాబ్లం ఉంటే లేటుగా వచ్చినా ఓకే, కానీ ఏ ప్రాబ్లం లేకుంటే మీరు లేటుగా వస్తే అది దేవునికి అవమానం. కాబట్టి వీలైనంత వరకు మీరు సమయానికి వచ్చి దేవుని సన్నిధిలో మీ హృదయాలను అర్పిస్తూ దేవుని సన్నిధిని కనబడటకు సిద్ధపడుతూ రమ్మని అందరికీ ప్రభునామమున తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మేము సాయంత్రము రేపటి కొరకు మేము మందిరంలో చాపలు వేయడానికి వచ్చాము. సో చాపలు వేసి మైక్ అంతా సెట్ చేసి ఈ పనులను చేస్తూ ఉంటే నాకు ఈ సాంగ్ గుర్తొచ్చింది. రేపటి కొరకు సిద్ధపరుస్తున్నాము మందిరాన్ని, కాబట్టి నీ దేవుని సన్నిధిని కనబడను నీవు సిద్ధపడున, ఈ పాట గుర్తొచ్చి నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. కాబట్టి మందిరాన్ని సిద్ధపరచుట మాత్రమే కాకుండా మనం కూడా మన హృదయాల్ని సిద్ధపరచుకొని మనము శరీరపరంగా కాకుండా ఆత్మానుసారంగా మనం సమయానికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించి ఆయన బల్లలో చేయుటకు దేవుడు సహాయం చేయను గాక. ప్రైజ్ ది లార్డ్.